ఎక్కడ సార్, ఎక్కడ జరిగింది? ప్రవీణ్ ప్రకాష్ గారి యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ గ్రామం అది. ఓకే, ఎక్కడ, ఏ గ్రామం అది? పాలమూరు. పాలమూరు, ఓకే అండి. పాలమూరు కొంతమూరు మధ్యరకం జరిగింది. ఇది పాలమూరు మా పంచాయతీలోకి వస్తుంది ఇది. ఓకే అండి, ఓకే. దీనికి నేను 2 పాయింట్లు చెప్తానండి. చెప్పండి సార్. ఇది అత్యంతానికి కారణం ఆ రోజు నాడు బైక్ ఇతని మీద పెట్టారనేది అందరం అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ చనిపోయిందని ప్రధానంగా చెప్పేటువంటి ఆ పరిస్థితిలో ఆ లైవ్ చూసేటువంటి ఆ బ్రదర్ కూడా చూడండి, దేవుడి కృప చూడండి, ఆ బ్రదర్ కూడా చెప్తున్నాడు అక్కడ అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి ప్రత్యేక సాక్షి అని చెప్పొచ్చు ఇప్పుడైతే అక్కడ. ఎందుకంటే ఆ ప్రత్యేక సాక్షి అని చెప్పొచ్చు. అన్న మీ పేరేం పేరు? నా పేరు తుమ్మల తాతారావు అండి. అన్న పాపారావు అన్న, చెప్పండి అన్న, ఏం అసలు తుమ్మల తాతారావు. నేను చెప్పేది 2 పాయింట్లు. ఆ రోజు నాడు యాక్సిడెంట్ జరిగింది లేకపోతే హత్య అనడానికి కారణం, హత్యాన్ని మేము అందరం నమ్మడానికి కారణం ఏంటంటే అతని మీద బండి పడుకోబెట్టారు. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ప్రవీణ్ గారు ఆయన నామవరాన్ని సైట్ కొన్నారు, లాలాచర్లోనేమో ఇల్లు రెంట్కి తీసుకున్నారు. ఓకే, ఈ రెండు దిక్కులకి వెళ్ళాలన్నా లేకపోతే రాజమండ్రిలో స్టే చేయాలన్నా సరే ఈ రూట్ కాదు అది. ఓకే, ఆయన చనిపోయే రూట్ కాదు. ఆ నామవరం సైట్ కొన్న ఇంటికి వెళ్ళాలన్నా ఈ రూట్ కాదు. ఓ సూపర్. లాలాచెరు వెళ్ళాలన్నా ఈ రూట్ కాదు. చూడండి ఎంత గ్రేట్ పాయింట్స్ చూడండి, దేవుడు కృప నిజంగా ఎంత. ఆ బ్రదర్ చూడండి అక్కడ ఆయన ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఊరికి సంబంధించిన యాక్సిడెంట్ ఎక్కడైతే ప్రవీణ్ పగడాల చనిపోయినటువంటి గ్రామ నివాసి. చెప్పండి సార్. అయితే ఒకవేళ ఆ నైట్ టైము వెళ్ళి అక్కడ ఎక్కడన్నా స్టే చేయడానికి లేకపోయినా రాజమండ్రిలో హోటల్లో ఉండాలని ఈ రూట్ కాదు. ఓకే, కాతేరు నుంచి కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత కాతేరు వచ్చిన తర్వాత కాతేరు నుంచి మల్లేపేట మీదుగా రాజమండ్రి వెళ్ళి నామవరం వెళ్ళాలా లేకపోతే లాలచెరువున రావాలి. ఓకే, లేని పక్షంలో మా కోలమూరు దగ్గర కిందకి దిగుతుంది. అది యాక్సిడెంట్ పార్ట్ కి ముందర హాస్పిటల్ ఉంది కదండి, కేశవస్వామి హాస్పిటల్. ఓకే, అక్కడి నుంచి కిందకి దిగి ఇలా రాజమండ్రి మీదుగా నామవరం వెళ్ళాలా లాలచెరువున వెళ్ళాలి. ఓకే, అయితే ఈయన వెళ్ళింది రూట్ ఏంటంటే ఆ రూట్ దాటేసిన తర్వాత అక్కడికి 300 మీటర్ల దూరంలో ఈ యాక్సిడెంట్ కింద చూపెట్టారు. చూడండి అటు అసలు రూట్కి వెళ్ళవలసిన అవసరం ప్రవీణ్ పగడాల గారికి లేనే లేదు. ఆయన ఒకవేళ స్టే చేయాలంటే అక్కడెక్కడో రాజమండ్రి స్టేజ్గా ఈ రూట్ అసలు ఆయనకు సంబంధం కూడా లేదు అని చెప్తున్నారు. ప్రవీణ్ గారిది ప్రీ ప్లాన్ మర్డర్ అని అక్కడ ఉన్నటువంటి అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి చెప్తున్నాడు. తాతారావు గారు ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ లైవ్ అందరూ చూస్తున్నారన్నా, మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఏంటంటే ఇది ఈ వెనకాల ఉండి హత్య ఎవరైతే చేయించారో అది వెనకాల ఉండి ప్లాన్ చేసి ఇవన్నీ చేసి ఇది యాక్సిడెంట్ గా క్రియేషన్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి వెళ్తే ఈ రూటు. ఓకే, ఓకే, ఓకే. అంతేకాని ఈ 300 మీటర్లు దాటిన తర్వాత పెట్టారు, లేదంటే 200 మీటర్లు వెనక పెట్టినా ఫోన్లో ఇలాగ వెళ్దాం అనుకున్నారని అనుకుందాం. ఇది ఆ రూట్ దాటేసిన తర్వాత ఇది క్రియేషన్ చేశారు. అవునా? ఓకే, మీకు దయచేసి అక్కడ ఉన్నటువంటి వీడియో కానీ ఇప్పుడు మీరు అదే స్పాట్లో ఉన్నారు, మీ వీడియో తీసినట్టు ఉంటుంది ఆ వీడియో కానీ లేకపోతే అక్కడ ఫోటోలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రూట్ మ్యాప్ కానీ దయచేసి అన్న ఇప్పుడు పంపిస్తే నేను డిస్ప్లే చేయగలుగుతాను. అక్కడ ఉన్నటువంటి అదే గ్రామానికి ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే చనిపోయినటువంటి ప్రదేశం నుంచి మనకు ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవీణ్ పగడాల గారు అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి పరిస్థితి లేనేలేదు. ఇదంతా కావాలని హత్య చేసి అక్కడ చిత్రీకరించాలని చెప్తున్నారు. ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అన్న మాట్లాడుతున్న చాలామంది లైవ్ చూసేటువంటి వ్యక్తులు చాలామంది ఈ వీడియోని షేర్ చేయండి అన్న. ఈ వీడియో అయితే మీకు చెప్తున్నాం కదా, ఈ ఆ బ్రదర్ మాట్లాడిన సందర్భంలో ఎవ్వరు కాదు ఎంత స్పష్టంగా చెప్తున్నామో చూడండి, ఎంత స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి ఫైనల్గా మీకు ఎలా అనిపించింది అన్న? మీ కుటుంబం కానీ అక్కడ ఉన్న పరిస్థితి కానీ ఇలా రాష్ట్రంలో 2 రాష్ట్రాలు జరుగుతున్న కుట్రలో భాగంగా దీని వెనక ఉండి ఎవరుండి నడిపిస్తుంది అనుకోవచ్చు? దీని వెనకాల ఉండి నడిపించేది హిందూ భావజాలం కలవలు. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ప్రభుత్వం వెనకాల ఉండి ఆడిస్తుందని అన్నది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఆ రోజు నాడు జరిగింది, ఇది యాక్సిడెంట్ అని అందరూ అనుకుంటారు. ఓకే, రోడ్డు సైడ్ ఉన్నది కాబట్టి. తర్వాత బాడీని ఐడెంటిఫికేషన్ చేసినారు, ఇది పలానా ఊరు అన్న తర్వాత అనుమానాస్పద మృతిగా చేశారు. అనుమానాస్పద మృతి ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఎవరు? ఐడెంటిఫై అక్కడ బాడీ
ఉండి అంటే మొట్టమొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరు? ఆయన అది చూసింది ఎవరన్నా అంటే అక్కడ ఏఎస్ఐ గారు అన్న ఆయన అదే గ్రామంలో నివాసం ఉంటారు. 19 ఆయన వాకింగ్ వెళ్ళినప్పుడు చూశాడని తెలిసింది. ఎన్ని గంటల చూశారు అక్కడ? ఎన్ని గంటల చూసింది ఏఎస్ఐ గారు? ఆయన తెలిసిండే కదా. అది తెలుసుకోలేదు, తెలుసుకుంటాను. మళ్ళీ అక్కడ చూసింది కూడా ఏఎస్ఐ గారు పోలీస్ అధికారి. పోలీస్ అధికారి ఆయన పేరు వీర్రాజు గారు. అంటే ఫోటోలో తర్వాత చూశాను. అంటే యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారు, నేను ఆ టైంకి వెళ్ళలేదు. ఓకే. తర్వాత పలానా ఆయన ఇలాగ మాట్లాడని అంటున్నారు అని అన్న తర్వాత అప్పుడు వెళ్ళబోరికి అప్పుడు బాడీని అది హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత అన్ని పరిశీలించాం. అక్కడి నుంచి రాజమండ్రికి డెడ్ బాడీ తీసుకుపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఎన్ని గంటలకు అక్కడి నుంచి డెడ్ బాడీ లేపిల్లు? మర్డర్ అని లేకపోతే అంటే బండి యాక్సిడెంట్ అయ్యో లేకపోతే మర్డర్ అనో అని మీ గ్రామంలో ఏ విధంగా చర్చించుకున్నారు? అంటే ఆ రోజుకైతే మర్డర్ అన్న సంగతి తెలీదు. ఓకే. ఆ రోజు జరిగింది మర్డర్, ఏదో యాక్సిడెంట్, ఏదో బండి గుద్దేసి వెళ్ళిపోయి ఉంటది అని అనుకున్నాం. తర్వాత ఇవన్నీ టీవీలో ఈయన పలానా ఇది అన్న తర్వాత అసలు ఏం జరిగింది ఏంటన్నది ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాం. తర్వాత మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళాం. సాయంత్రం వరకు పోస్ట్ మార్టం చేసే వరకు ఉన్నాం. ఓకే. అయితే నేను కోరేదల్లా ఏంటంటే ప్రభుత్వం ఆ రోజు కోర్టులో యాక్సిడెంట్ జరిగింది, ఇదిగో బూడిద రేగింది అని చెప్పి చూపెట్టారు. యాక్చువల్ గా అది బూడిద చేసింది అది ఎవరైతే డూబును పెట్టి చేయించారో అతను పెట్టినప్పుడు జరిగింది బూడిది అని అనుకుంటున్నాం మేము. బూడిద. ఓకే. తర్వాత కానించి సీసీ కెమెరా ఉదయం వరకు కూడా ప్లే చేసి చూస్తారు, కానీ ఎంతమంది వచ్చారు ఏంటన్నది అక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి సందర్భం, పెట్రోల్ బంక్ అది ఎదురుగా ఉంది కదా, ఆ పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది కూడా వచ్చారు కదా, ఆ పెట్రోల్ బంక్ నుంచి కూడా వచ్చినట్టు సందర్భాలే కదా. అదంతా అది ఎట్లా డైరెక్షన్ చేసి అది పెట్రోల్ బంక్ అక్కడ ఆయన చనిపోయిన దానికి ఎంత దూరం ఉంటుంది? ఎంత డిస్టెన్స్ ఉంటుంది? అదంతా కలిపితే ఒక 50 మీటర్ల దూరం. చూడండి ఎంత ఘోరం. 50 మీటర్ల దూరం అంటే ఎంత పక్కన 50 మీటర్లు ఉంటే ఇంత స్పష్టంగా కనబడుతుంది వీడియో. అది 50 మీటర్ల దూరం, పెద్ద దూరం ఏం కాదు. ఓకే. అంటే యాంగిల్లో దూరం కింద కనబడుతుంది తప్ప పెద్ద దూరం కాదు. వీడియో అయితే ఎంత స్పష్టంగా కనబడుతుంది. 50 మీటర్ల దూరం అంటే వీడియో అంత స్పష్టంగానే కనబడుతుంది. అక్కడ ఎవరు వచ్చి పెట్టిల్లు, అక్కడ డెడ్ బాడీ ఆయన నిజంగా చంపేసిన తర్వాత అక్కడికి వచ్చి ఎవరు వచ్చి పెట్టిల్లు, ఎవరు వచ్చి అక్కడ బండి వచ్చి ఆయన మీద పెట్టిల్లు, అక్కడ ఎవరు చేసిరని చెప్పడానికి కూడా అక్కడ సీసీ కెమెరాల ఆధారంగా కూడా చెప్పొచ్చు ఈ అన్న చెప్పినట్టుగా. నేను అంటే మీరు కూడా పోలీసు వారిని వివరాలు అడగండి. ఆ టైంకి 11:42కి బూడిద యాక్సిడెంట్ పక్కకి వెళ్ళిపోవడం, బూడిద రేగింది అన్నది చూపెట్టారు కదా. అక్కడి నుంచి ఉదయం వరకు అక్కడ ఏమైనా వెహికల్స్ ఆగినాయా, లేదంటే అక్కడ ఏమైనా 4-5 మనుషులు మసిలినట్టుగా ఎలాగా సీసీ కెమెరాలో కనపడుతుంది. ఆ టైంలో రాత్రి 11:42 తర్వాత కానించి ఎవరైనా మనుషులు మసిలితే ఒకవేళ అలా హత్య చేసి యాక్సిడెంట్ కింద క్రియేషన్ చేసిన వాళ్ళు నాకు ఉండాలి. లేని పక్షంలో ఆ టైంలో చూస్తే అరే పాపం ఎవరు యాక్సిడెంట్ అయినా ఆ టైంలో అలా ఇంటిమేషన్ చేయాలి కదా. అవును, చెయ్యాలి కదా. అవును, అది ఈ డౌట్ల మీద ఇది మేము పక్కా మా గ్రామస్తులు అందరం కూడా ఇది పక్కా హత్య కింద మేము. థ్యాంక్ యూ అన్న. పాలమూరు విలేజ్ అక్కడ పాలమూరు రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధి, రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పాలమూరు. అక్కడ సీఏ గారు కూడా వినతి పత్రం ఇచ్చారు కదా. సీఏ గారు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత డిఎస్పీ గారు సీరియస్ అయ్యింది కదా, ఆ విషయం తెలుసా? అవి తెలియదు. అది నేను పోస్ట్ మార్టం అయిన తర్వాత అప్పటికి హాస్పిటల్ కూడా ఉన్నాం. మేము పోస్ట్ మార్టం ఎన్ని గంటలు సేవ్ చేసిళ్ళు? ఎంతమంది పోలీసులు అప్పటికే చేరుకున్నారు? జనాభా అంటే మొత్తం ఈయన మీద సానుభూతిగా ఈయన్ని చూడాలని అనుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ రోజు 15,000 మంది పైన ఉంటారు. ఆ పోలీసులు కూడా ఒక 600 మంది వరకు ఉండి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సెంట్రల్ జైలు కాడి నుంచి సిటీఆర్ఏ మధ్యరేఖన ఉన్న రోడ్డు బ్లాక్ చేశారు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇదైపోతుంది. ఈ మొత్తం 15,000 మంది అంటే హాస్పిటల్ గ్రౌండ్ చాలక రోడ్డు మీదకి వచ్చేసారు. ఆ టైంలో మేమందరం అక్కడే ఉన్నాం. అంటే ఇంక్వెస్ట్ శవ పంచనామా రాయడం లోపలికి కూర్చోబెట్టారు సార్. అంతమంది జనంలో రాయడానికి ఉంటుంది కాబట్టి లోపలికి బయట అది జరిగింది. అయితే ప్రవీణ్ పగడాల గారని ప్రవీణ్ పగడాల గారని నిర్ధారణ చేసిన వాళ్ళు ఎవరు? ప్రవీణ్ పగడాల గారు అని నిర్ధారణ చేసినటువంటి పగడాల గారు అన్న ఆయన ఎవరు నిర్ధారణ చేశారంటే అక్కడ సెల్ ఫోన్ బట్టి ఫోన్ చేస్తే ఆయన ముందు మాట్లాడిన అతనితో లైన్ లోకి వస్తే బాబు ఇది ఇలాగా ఈయన యాక్టివ్ ఉన్నాడంటే ఐడెంటిఫికేషన్ చేసి. ఆయన దగ్గర ఫోన్ ఉందా? ప్రవీణ్ పగడాల గారి దగ్గర ఫోన్ ఉందా? అక్కడ
అక్కడ స్పాట్ లో ఫోన్ ఒకటి దొరికింది కానీ పోలీసులు తీసుకున్నారు కదా. ఏ ఫోన్ తీసుకున్నారా ప్రవీణ్ పగడాల దగ్గర? అదే స్పాట్ లో ప్రవీణ్ పగడాల దగ్గర వాళ్ళ ఫోన్ ఉంటే ఆ ఫోన్ నిజంగా అంటే పోలీసులు అన్నా, ఎందుకంటే మీరు గొప్ప మంచి పాయింట్స్ ఇచ్చిల్లన్నా, మీకు నిజంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఒకవేళ ప్రవీణ్ పగడాల దగ్గర ఫోన్ ఉంటే ప్రవీణ్ పగడాల దగ్గర కాల్ ఎవరికి అంటే డయల్ కాల్ ఉంటాయి కదా, లాస్ట్ చివరి కాలో లేకపోతే ఆయనకు వచ్చిన కాలో లేకపోతే మిస్డ్ కాలో ఏదో కాల్ ఉంటుంది కదా, అది నిజంగా ఆ కాల్ ప్రవీణ్ పగడాల గారని వాళ్ళ నిజంగా వాళ్ళ వైఫ్కి చెప్పిండా, వాళ్ళ పిల్లలకి చెప్పిండా, వాళ్ళ తమ్ముడికి చెప్పిండా, లేకపోతే వాళ్ళ చెల్లెకి చెప్పిండా, ఎవరు చెప్పిండా అనేది కూడా కావాలంటే చూడ ఎంత పెద్ద కుట్రన్నావు బ్రదర్, ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి. నామవారాన్ని సైట్ చూసినప్పుడు ఎవరో ఒక ఆయనకి తోటి మాట్లాడుతూ ఉన్నారు, ఆయనకి ఇంటిమేషన్ ఇస్తా ఉన్నారు. ఆయనది మిస్డ్ కాల్ ఉంది ఈ సెల్ లో, ఇంకా రాలేదంటే ఇంతగా ఇప్పుడు నైట్ వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదన్న ఏదో సంథింగ్ మిస్డ్ కాల్ చేస్తే ఇది తీయలేదు ఫోను. ఓకే, దాని గురించి ఆ మిస్డ్ కాల్ చూసి ఇది ఎవరో కావాల్సి వచ్చిన వాళ్ళు ఉంటారే కదా అని చెప్పి ఆ మిస్డ్ కాల్ కి కాల్ చేశారండి పోలీసు వాళ్ళు. వరకు ఇవ్వండి ఇది పలానా అయిందంటే ప్రవీణ్ పగడాల గారు అన్నది చెప్పారు. భార్యకి అది కూడా ఆయన ఇంటిమేషన్ చేశారని తెలిసింది. ఏం పేరు అతని పేరు? ఏం పేరు ఆయన పేరు? ఏదో అతమాల మన ఇది జరిగిన తర్వాత 2-3 రోజులు సోషల్ మీడియాలో తెలిసింది ఆ పేరు, నాకైతే గుర్తులేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, రావన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. టచ్లో ఉండండి అన్న ప్లీజ్, మీరందరూ కూడా ఎవిడెన్స్ పంపండి అన్న. తప్పకుండా ఈ రాజమండ్రి రెవెన్యూ డివిజన్ లో ఒకవేళ ఏది జరిగినా ఏమి చేసినా నాకు తెలుస్తూ ఉంటది. అంటే ఇది మంచిగా చెడ్డ అన్నదే ఏ విషయమైనా నాకు తెలియపోతూ ఉంటారు. ఏదైనా ఉంటే నేను అన్ని ఇంటిమేషన్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న, జై భీమ్ అన్న, ప్రైజ్ లాట్ అన్న. ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాట్లాడిన 12 నిమిషాలు మాట్లాడారు, మీ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అన్న. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్ అన్న.